ఎందుకు పడుతున్నాయి ఇంటి మీద పడుతున్నాయని నేను 3 నెలల నుంచి అడుగుతున్నాను సార్కి. ఇప్పుడు వాళ్ళు కరెంట్ వాళ్ళకి అడిగితే మున్సిపల్ డబ్బులు కట్టే మేము ఇస్తామా అంటున్నారు. వైర్ ఇవ్వడం లేదు, స్తంభాలు ఇవ్వడం లేదు. అది స్ట్రీట్ లైటింగ్ కేబుల్ అయితే మనం వేస్తాం మేడం. అది ఎలక్ట్రిసిటీ వైర్లు లాగు ఇవ్వాలి. సో వాళ్ళే చేయాలి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి. నేను ఒకసారి ఫోన్ చేసి కూడా చెప్పాను, వాళ్ళు ఏమంటే స్పందించట్లేదు. చాలా సార్లు కౌన్సిల్ మీటింగ్ కూడా రమ్మని చాలా సార్లు చెప్పాను మేము కూడా పర్సనల్ గా, కానీ వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. యాక్చువల్ వైర్స్ ఇది కావడము అది ఎలక్ట్రిసిటీ వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ అయితే థర్డ్ వైర్ ఎదిగినా మేమే లాగుతాము, మేమే వేస్తాము, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కూడా మా వాళ్ళకు. అది మనకు సంబంధించింది కాదు మేడం. అది ఎలక్ట్రిసిటీ వాళ్ళకు వాళ్ళు చేయాల్సిన పని. వాళ్ళు ఎల్సీ ఇచ్చేసుకొని వాళ్ళు ఇది చేసుకుంటారు. కమిషనర్ సార్ అక్కడ ప్రశాంత్ నగర్లో సాయిబుల్లో ఫోన్ లోన పైప్ లైన్ వచ్చింది కదా, మాకు కూడా ఓన్ లో ఇంకా ప్రశాంత్ నగర్ లో తిప్పాడు సార్ పైప్ లైన్. నెక్స్ట్ బడ్జెట్ లో అది కష్టపడి చేస్తామమ్మా. ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా, పెట్టించాడు సార్ మాకు కూడా. ఆ నీళ్ళ గురించి ఆలోచిస్తామా. కమిషన్ గారు నిధులు కాబట్టి నిధులు పడుతున్నాడు, ఆ నీళ్ళు కష్టంగా చేస్తాం సార్. అధ్యక్ష, ఈ 8వ అంశం గురించి అధ్యక్ష సార్, నెలలో ఒక్కసారో 2-3 నెలలకు ఒకసారో ఈ చలికాలంలో అప్పుడిప్పుడు కార్లు, లారీలు, బస్సుల డివైడర్ మధ్యలో వచ్చి నిలబడిపోతున్నాయి. అవి చీకట్లో కనపడటం లేదు సార్. దయచేసి ఆ డివైడర్లు ఎత్తన్నా చేయండి, వెడల్పన్నా చేయండి, ప్రమాదాలు అరికట్టండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సార్. రెండోసారి ఆదంలో మెయిన్ పాయింట్లు చూసి ఇలాగే ఇప్పుడు ఈ పెయింటింగ్లు కొట్టించి ఎట్లా సుందరవదనం చేయాలనుకున్నారో, వృద్ధాపులకు పిల్లలకు ఈ 4 రోడ్లలో ఎక్కడన్నా ప్లేస్ ఉండి ట్రాఫిక్ ఇబ్బంది లేని కాడ కొంచెం కూర్చోడానికి వసతులు చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ సార్. ఇప్పుడు పైప్ లైన్ పరిస్థితి ఒకటి అడిగింది, సగం వర్క్ అయిపోయింది, ఇంకా సగం బ్యాలెన్స్ ఉంది. బ్లీచింగ్ అడిగింది కాబట్టి రేపు నుంచి ఏర్పాటు చేస్తాం మేడం. తర్వాత లైట్లకు సంబంధించి ఈ రోజు ఒకసారి వెరిఫై చేసేసి 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తాం మేడం. చెప్పిన పని తొందరగా చేసుకున్నది. అధ్యక్ష, మీ ద్వారా కమిషనర్ గారికి మిగతా సిబ్బందికి ఒక చిన్న వినతి అధ్యక్ష. ఏది కానీ ఈ 30 రోజుల్లో ఏదో పెట్టాలని ఒక సాంప్రదాయం ప్రకారం వీళ్ళు మీటింగ్ పెడుతున్నారు, కానీ ఇదే ట్యాంకర్ విషయం పోయిన నెల 400-1000 రూపాయలు ఎక్కించేటప్పుడు చర్చిస్తే దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. నేను అధికారులకు ఒకటే చెప్పేది, ఏ కౌన్సిలర్ కానీ సమస్య చెప్పిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు తర్వాత ఎందుకు స్పందించి ఆ కౌన్సిలర్ తో మాట్లాడటం లేదు? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఒక్క మీటింగ్ అన్న పెట్టినారు వాటర్ సెక్షన్ వీళ్ళు. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఎండాకాలం వస్తా ఉంది, ఏం చేస్తే బాగుంటది, గతంలో మీరు ఏం చేసినారు, సీనియర్ కౌన్సిలర్ ఉన్నారు, గతంలో పనిచేసిన ఫిట్టర్లు, లైన్ మ్యాన్లు, ఏఈలు ఎట్లా చేస్తే బాగుంటుంది సమస్య. ఈడ వచ్చిన రోజు అది గంట పెట్టాలంటే పెడుతున్నారు అధికారులు. అది కూడా పెట్టే అవసరం లేదంటే అది కూడా పెట్టరు. శానిటరీ వాళ్ళు ఉన్నారు, ఎండాకాలం వచ్చింది, సీట్ ఎక్కడ తీయాలని ఏ రోజుల్లో ఏ కౌన్సిలర్ తో మీటింగ్ పెట్టినారా? వాళ్ళకి ఇష్టం వచ్చిన కాడ తీస్తారు. ఎప్పుడు కరెక్ట్ జూన్ ముందు అది తీసినట్లు ఉండాలా, మరి వాన్లో లోపలికి పోయినట్లు ఉండాలా. సిల్ట్ తీసినట్లు ఉండాలా, వాన్ వస్తే మరి లోపలికి పోయినట్లు ఉండాలా. యా సెక్షన్ వాళ్ళు కానీ సీజన్ ని బట్టి ఎందుకు ముందుగా వీళ్ళు మీటింగ్లు పెట్టుకుని సమస్యల్ని ఈట వరకు తేకుండా చూడడానికి ఎందుకు ఆలోచించడం లేదు? ఇది ప్రతి నెల మీటింగ్ లో చెప్తున్నాను. 9వ నెల మా కమిషనర్ గారికి రాతపూర్వకంగా రాసిచ్చినాను. ఈ కౌన్సిల్ మీటింగ్ కి ఎవరెవరు రావాలా అధికారులని వీళ్ళే చూసి బోర్ కొడుతున్నారు నాకు అధికారులు. ఉదాహరణము, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు రావడం లేదు. సాక్షాత్ గోపీనాథ్ సార్ గారు ఒక డిఈ లెవెల్లో 20 నుండి 25 రోజులు, ఆయన ఏఈ గారు పవన్ మేడం ఆయమ్మకి 20-25 రోజుల వరకు, అలాగే కమిషనర్ కూడా ఒక ఎలక్ట్రికల్ ఏఈకి పని చెయ్యని స్తంభం తీపిచ్చే వాళ్ళు చేతకాలి. పని చెయ్యని స్తంభం ఎందుకు ఇక్కడ సంబంధించిన అధికారులు ఎవరు మున్సిపాలిటీకి రావడం లేదు. వీళ్ళే ఆ మున్సిపాలిటీకి సంబంధించి దీంట్లో నెక్మా శ్రీనివాసులు అంటే యాడుంటాడో ఎవరికి తెలుసా? నెక్మా శ్రీనివాసులు సార్ ఒక్క మీటింగ్ కూడా ఆయన వచ్చి చూడలే. మన మైనార్టీ లోన్లని పేపర్లు వేయించినాడు.
మాకేం చెప్పే బాధ్యత లేదా సార్? మైనార్టీ లోన్లు ఎట్లా అప్లై చేసుకోవాలా, ఎలా చేయాలా? ఇక్కడ మైనార్టీ కౌన్సిలర్లు ఉన్నారు, మా వాటిలో మైనార్టీ ప్రజలు జీవిస్తున్నారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి సార్ వాళ్ళకి? దయచేసి ఏది కానీ సంబంధిత అధికారులకు ఒకటే చెప్తున్నా, సీజన్ వైజ్ గా మీరు మీటింగ్లు పెట్టుకుని మాట్లాడితే ఈ సమస్య రాదు. ఈ రోజు నా కౌన్సిలర్లు కూడా చెప్తున్నాను, చైర్మన్ గారికి, స్టాఫ్ కి, నీళ్ల విషయంలో చెరువు నీళ్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ వదిలేకి రావడం లేదు, వేరే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాము. దానికి ఏమైనా కూర్చుని మాట్లాడేది ఉందా? సరే ఇక్కడ వదిలితే ఇబ్బంది ఉంది, నెక్స్ట్ టౌన్ లో ఎక్కడైనా మంచి బోర్లు వేసి అక్కడి నుంచి ఏమైనా వదిలే అవకాశం ఉంటే వదిలిస్తాము. దాన్ని ఎవరు ఆలోచించరు. ఊరికి ట్యాంకర్లు లేదు, సార్ ఏదో చెప్తాడు, మేమేదో చెప్తాం. ఎందుకు టౌన్ లో స్వీట్ వాటర్ ఉండే ఏరియాలో ఒక 2-3 మున్సిపాలిటీతో బోర్లు వేపించి అక్కడి నుంచి స్వచ్ఛందంగా వదిలేటట్టు ఏర్పాటు చేస్తాము. స్వచ్ఛంద సంస్థల ఆధారంలో 100 ఉన్నాయి. వాళ్ళు ఏదైనా డీజిల్ ఖర్చులు, కరెంటు బిల్లు భరిస్తారంటే వాళ్ళకి ఆఫర్ ఇస్తాం, అవకాశం ఇస్తాం. అయిపోయి ఇక్కడ మాట్లాడతాము, అయిపోయింది. మరి ఈ నీళ్ళు అనేది మరి వచ్చే నెల మేము మాట్లాడదాం. అధికారులకు అవసరం లేదు, నాకే అవసరం లేదు. దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి, దీని మీద వాటర్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఎంత రెస్పాన్స్ ఇస్తారో వచ్చే నెల మరి మీకు జ్ఞాపకం చేస్తాను. మెక్మా వాళ్ళు పిలిపియండి. మరి ఇది మైనార్టీ లోన్లు అన్నాడు, ఏ విధంగా మైనార్టీ లోన్ తీసుకోవాలా? వేరే అధికారులే రాలే. ఈ ఆదోని మున్సిపాలిటీలో జరిగే మీటింగ్ కి ఎవరెవరు రావాలో 9వ నెల కమిషనర్ గారికి అర్జీపూర్వకంగా ఇచ్చినాను. ఎవరు రారు. ఎందుకు? అది మా అధికారుల అసమర్థతో, మా అసమర్థతో తెలియడం. దయచేసి అందరూ వచ్చేటట్లు ఏర్పాటు చేసి, ఏ సమస్యని మరుసటి రోజే ఆ కౌన్సిలర్ ఉస్మాన్ గారి ట్యాంకర్లు చెప్పినాడు, కూర్చుని మాట్లాడితే పరిష్కారం అయిపోతుంది. నీళ్లు లేవు, టౌన్ లో బోర్లు వేపిస్తాం ఒక 2, దీనికే ట్యాంకర్ల కోసం ఒక 2 బోర్లు వేపిస్తాం. అక్కడ ఉన్న ట్యాంకర్లు ఒకటే వదిలేటట్టు ఏర్పాటు చేస్తాం. దేనికి కానీ కూర్చుని మాట్లాడితే సమస్య పరిష్కరిస్తాం. ఇప్పుడు సీనియర్ కౌన్సిలర్ ఉన్నారు, మీ కుటుంబం నుంచి కూడా 4 సార్లు నాగరత్నం ఉంది, ఇంకా దండికి మంది ఉన్నారు. సలహాలు తీసుకుంటే సమస్య ఎందుకు పరిష్కారం కాదు? 30 రోజుల్లో అర్ధగంట మేము పట్టుకుంటేది, 29 రోజులు 23.5 గంటలు వేస్తున్నాం.